వెల్కమ్ టు ఆర్ఎస్ అకాడమీ కర్నూల్. సో మనం బయాలజీ పార్ట్ లో భాగంగా ప్రీవియస్ గా కూడా మనం చాలా క్వశ్చన్లు అనేవి డిస్కస్ చేసుకుంటున్నాం. అదే విధంగా ఈ రోజు సెషన్ లో మనం ప్రీవియస్ గా అడిగినటువంటి కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి మనం ఈ రోజు డిస్కస్ చేసుకుందాం. అవేవేమనేది ఫస్ట్ మీరు క్లియర్ గా టాపిక్ చదివిన తర్వాత మాత్రమే బిట్స్ అనేవి ప్రాక్టీస్ చేయండి. సో కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ అనేవి నేను ఈ రోజు మీ క్లాస్ లో డిస్కస్ చేస్తాను. సో ద ఫస్ట్ క్వశ్చన్ ఈజ్, సో ఒకసారి చూడండి, మనకి ఇక్కడ క్లియర్ గా క్వశ్చన్ అనేది ఇవ్వడం జరిగింది. సో ద నార్మల్ సిస్టోలిక్ ప్రెషర్ ఆఫ్ హ్యూమన్ బ్లడ్ ఈస్. సో ద నార్మల్ సిస్టోలిక్ ప్రెషర్. సో ఒక సిస్టోలిక్ ప్రెషర్ అన్నాడు అంటే హార్ట్ లో మనకు సిస్టోలిక్ ప్రెషర్ అండ్ ఆల్సో డయాస్టోలిక్ ప్రెషర్ గురించి మనం చెప్పుకున్నాం. సో సిస్టోల్ అంటే ఏంటి, డయాస్టోల్ అంటే ఏంటి అనేవి తెలుసుకోవాలంటే ముందు మనకి హార్ట్ యొక్క ఫంక్షనింగ్ అనేది మనకు క్లియర్ గా తెలియాలి. సో హార్ట్ యొక్క ఫంక్షనింగ్ అనేది ఏంటి? సో పంపింగ్ ఆర్గాన్, ఇట్ ఈస్ ఏ పంపింగ్ ఆర్గాన్. సో శరీరంలో ఉన్నటువంటి వివిధ అవయవాలకు మంచి రక్తాన్ని అందజేసేటువంటి అవయవం ఏదంటే సో దట్ ఈస్ హార్ట్. సో గుండె యొక్క పని ఏంటి? శరీరంలో వివిధ భాగాల్లో కలిగిన చెడు రక్తాన్ని తీసుకోవడం, సో అదే విధంగా మంచి రక్తాన్ని శరీర అవయవాలకు అందజేయడం అనేది దాని యొక్క ముఖ్య పని. సో ఇక్కడ మనకి సో క్లియర్ గా ఆప్షన్స్ ఇచ్చారు చూడండి. సో ద నార్మల్ సిస్టోలిక్ ప్రెషర్ ఆఫ్ ఏ హ్యూమన్ బ్లడ్ ఈజ్, ద ఫస్ట్ ఆప్షన్ ఈజ్ 110 mm of Hg and the second option is 130 mm of Hg, next 80 mm of Hg and 120 mm of Hg. సో ఇక్కడ మనకు ఆల్రెడీ మనం పీడనం గురించి చెప్పుకున్నాం, బ్లడ్ ప్రెషర్ గురించి. సో 120/80 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఇక్కడ 120/80 అంటే ఏంటి, 120 అంటే ఏంటి, 80 అంటే ఏంటి అనేది మనకు క్లియర్ గా తెలియాలి. సో 120 అనేది ఇట్ ఈజ్ ఏ సిస్టోలిక్ అండ్ 80 ఈజ్ ఏ డయాస్టోల్. సో సిస్టోలు డయాస్టోల్ అనేది ఏంటంటే మనకి పంపింగ్ అన్నమాట. సో బ్లడ్ అనేది మనకు ఏట్రియం నుంచి వెంట్రుకలకు వస్తుంది కదా. సో తర్వాత వెంట్రుకల నుంచి ఏట్రియంకి వెళ్తుందా అంటే వెళ్ళదు. సో అందుకే దాన్ని ఏమంటామంటే మనం రక్తపీడనంగా మనం తీసుకుంటాం. అందులో ఏమి ఇచ్చినాడు క్లియర్ గా 120/80లో మనకి ఇక్కడ ఇచ్చినటువంటి ఆన్సర్ మనం చూసినట్లయితే సో 120 mm of Hg ఈజ్ ద సిస్టోలిక్ ప్రెషర్. ఒకవేళ డయాస్టోలిక్ ప్రెషర్ అని అడిగాడు అనుకోండి, మనకి మళ్ళీ మారిపోతుంది. ఆన్సర్ వచ్చేసి 80 mm of Hg అనేది వస్తుంది అనమాట. సో ఇది ఫస్ట్ క్వశ్చన్. ప్రీవియస్ గా ఎక్కువగా అడుగుతున్న క్వశ్చన్లలో ఇవి కూడా అడుగుతున్నారు కాబట్టి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్. సో ద టెక్నాలజీ దట్ యూజెస్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ అల్ట్రాసౌండ్ వేవ్స్ టు ప్రొడ్యూస్ ఇమేజెస్ ఆఫ్ ద హార్ట్ ఈజ్ నోన్ యాజ్. జనరల్ గా ఇక్కడ మనం ఒకసారి ఇమేజ్ చూద్దాం. ఇందులో మనకు క్లియర్ గా ఇవ్వడం జరిగింది. సో ఆర్టరీస్ అండ్ వెంట్రికల్స్. సో ఇటుపక్క భాగం అంతా కూడా మనకి ఏమొస్తుంది అంటే లెఫ్ట్ సైడ్. సో నెక్స్ట్ ఇటుపక్క భాగం అంతా కూడా మనకి రైట్ సైడ్ అనేది వస్తుంది. సో ఇది చూసినట్లయితే లెఫ్ట్ ఆరికల్ అని ఇచ్చారు కదా. సో లెఫ్ట్ ఏట్రియం, లెఫ్ట్ వెంట్రికల్, రైట్ ఏట్రియం అండ్ రైట్ వెంట్రికల్. సో బ్లడ్ ఫ్లో అనేది ఎలా వస్తుంది? మామూలుగా జనరల్ గా ఏం జరుగుతుంది, మనకి శరీర అవయవాలలో ఉన్నటువంటి డీఆక్సిజనేటెడ్ బ్లడ్ ఏదైతే ఉందో అది మనకి ఎక్కడికి వస్తుంది? రైట్ ఏట్రియం కి వస్తుంది. అక్కడి నుంచి బ్లడ్ అనేది సో రైట్ వెంట్రికల్ కి వస్తుంది. ఇక్కడ రైట్ వెంట్రికల్ నుంచి ఏం జరుగుతుంది? బ్లడ్ అనేది ఎక్కడికి వెళ్తుంది నెక్స్ట్? సో లంగ్స్. ఎందుకు? ఆక్సిజనేటెడ్ బ్లడ్ కావాలి మనకి, మంచి రక్తంగా మారాలి కాబట్టి సో లంగ్స్ కి వెళ్ళిపోయి అక్కడ ఆక్సిజనేషన్ జరిగి నెక్స్ట్ ఆ బ్లడ్ అనేది ఎక్కడికి వస్తుంది? లెఫ్ట్ ఏట్రియం కి వస్తుంది. దాని తర్వాత లెఫ్ట్ వెంట్రికల్ కి వస్తుంది. సో ఇక్కడ ఈ ప్రక్రియ మొత్తం జరుగుతుంది కదా. సో ఇదంతా కూడా మనకు క్లియర్ గా డయాగ్రమాటిక్ గా కూడా మనకు అనేవి చూడొచ్చు మనం. సో ఏ విధంగా తెలుస్తుంది? సో ఇక్కడ క్వశ్చన్ చూసినట్లయితే మనకి ద టెక్నాలజీ దట్ యూజెస్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ అల్ట్రాసౌండ్ వేవ్స్ టు ప్రొడ్యూస్ ఇమేజెస్ ఆఫ్ ద హార్ట్ ఈజ్ నోన్ యాజ్. సో ఆప్షన్స్ చూడండి: సోనోగ్రఫీ, అల్ట్రాసోనోగ్రఫీ, ఎకోకార్డియోగ్రఫీ అండ్ ఎకోకార్డియోగ్రామ్. సో గుండె యొక్క శబ్దం అనేది తెలిసేది, దాన్ని ఏమంటామంటే ఎకో. ఎప్పుడన్నా శబ్దం అనేది వచ్చిందంటే గుర్తుపెట్టుకోండి ఎకో, సౌండ్ అని. సో ఇక్కడ రెండు ఉన్నాయి మనకి, ఎకోకార్డియోగ్రఫీ అన్నాడు, ఎకోకార్డియోగ్రామ్ అన్నాడు. సో కార్డియోగ్రామ్ అంటే ఇన్స్ట్రుమెంట్ రిలేటెడ్ గా చెప్పుకుంటాం. గ్రఫీ
సో ఇట్ ఈస్ ఎ డయాగ్రమెటిక్, అంటే ఆ శబ్దం అనేది మనకు ఒక డయాగ్రమెటిక్ రిప్రజెంటేషన్ లో వస్తుంది. సో అందుకు ఇక్కడ ఏం చెప్తున్నారు మనకి, ఎకోకార్డియోగ్రఫీ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఎందుకంటే డయాగ్రమెటిక్ గా మనకు కనపడేది అదే. సో మనకు ఈవెన్ ఈసీజీలో కూడా మీరు చూసినప్పుడు ఏం తెలుస్తుంటది మనకి, సపరేట్ గా ఆ ఈసీజీ వేవ్స్ అనేది మూమెంట్ అనేది ఇస్తాడు. ఇక్కడ సౌండ్ రిలేటెడ్ గా అడిగాడు కాబట్టి సో దట్ ఈస్ ఎకోకార్డియోగ్రఫీ ఇస్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. విచ్ కాంపోనెంట్ ఆఫ్ ద బ్లడ్ ట్రాన్స్పోర్ట్ ఫుడ్, కార్బన్ డైఆక్సైడ్ అండ్ నైట్రోజినస్ వేస్ట్? సో బ్లడ్ కి సంబంధించి అడుగుతున్నాడు. సో ఇక్కడ బ్లడ్ లో మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఫస్ట్ సైంటిఫిక్ స్టడీ ఆఫ్ బ్లడ్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ హెమటాలజీ. సో హెమటాలజీ అంటాం. ఇక్కడ మనకి ఏమేమి వస్తాయి అంటే ప్లాస్మా వస్తుంది, అలాగే బ్లడ్ సెల్స్ వస్తాయి. సో బ్లడ్ సెల్స్ లో ఏమేమి ఉంటాయంటే మనకి, సో ఎర్ర రక్త కణాలు ఉంటాయి ఆర్బిసి, నెక్స్ట్ వైట్ బ్లడ్ సెల్స్ డబ్ల్యూబిసి, ఫాలోడ్ బై బ్లడ్ ప్లేట్లెట్స్. సో దీనిలోనే ఏం చెప్తారంటే తెలుగులో ఎర్ర రక్త కణాలు, తర్వాత తెల్ల రక్త కణాలు, రక్త ఫలకికలు అంటారు. సో వీటితో పాటు మనకి ప్లాస్మా అనేది కూడా ఉంటుంది. సో ప్లాస్మా అనేది ఎక్కువ మొత్తంలో ఉంటుంది బ్లడ్ లో, 55% ఉంటుంది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఈ బ్లడ్ సెల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఓన్లీ 45% వరకే ఉంటాయనేది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనకు అడిగిన క్వశ్చన్ ఏంటి, విచ్ కాంపోనెంట్ ఆఫ్ ద బ్లడ్ ట్రాన్స్పోర్ట్స్ ఫుడ్, కార్బన్ డైఆక్సైడ్ అండ్ నైట్రోజినస్ వేస్ట్? సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ప్లాస్మా యొక్క ఫంక్షన్ ఏంటంటే సో వేస్టేజ్ ని కలెక్ట్ చేసుకోవడం దాని పని. సో ఆప్షన్స్ లో మనకున్న ఆన్సర్ ప్లాస్మా ఇస్ ద రైట్ ఆన్సర్. సో దాని పని ఏంటంటే వేస్టేజ్ ని కలెక్ట్ చేసుకోవడమే దాని పని. సో ప్రీవియస్ గా కూడా ఇది అడగడం జరిగింది కాబట్టి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, విచ్ ఆర్ ద ఫాలోయింగ్ టర్మ్స్ అసోసియేటెడ్ విత్ అనాటమీ ఆఫ్ ద హ్యూమన్ హార్ట్? సో మనం ఇందాక ఇమేజ్ లో కూడా చూసుకున్నాం హ్యూమన్ హార్ట్ యొక్క అనాటమీ. సో ఇక్కడ మనకి ఈ అనాటమీ పార్ట్ అంటే దీంట్లో మనం చూసినట్లయితే ఏం చెప్పుకున్నాం, సో మనకిచ్చిన ఆప్షన్స్ లో క్లియర్ గా చూసినట్లయితే సో అయోటా అనేది మనకు ఆప్షన్స్ లో ఉంది. సో ఒకసారి మనం పార్ట్స్ గాన మనం చూసినట్లయితే సో రైట్ ఏట్రియం రైట్ వెంట్రికలు, లెఫ్ట్ ఏట్రియం లెఫ్ట్ వెంట్రికలు, ఫాలోడ్ బై సో పల్మనరీ ఆర్టరీ, నెక్స్ట్ ఫాలోడ్ బై సో అయోటా ఈజ్ ద బిగ్. సో చాలా పెద్దగా ఉంటది కదా. సో మెయిన్ గా ఎందుకు అది ఏంటంటే శరీర భాగాలకన్నిటికి కూడా బ్లడ్ సప్లై చేసేది అవే. సో అందుకు ఒకసారి మనము క్వశ్చన్ లో క్లియర్ గా చూసినట్లయితే విచ్ ఫాలోయింగ్ టర్మ్స్ ఈజ్ అసోసియేటెడ్ విత్ ద అనాటమీ ఆఫ్ ద హ్యూమన్ హార్ట్ అన్నాడు. సెరిబ్రమ్ వచ్చేసి మెదడుకు సంబంధించింది కాదు, మెడుల్లా, సెరిబెల్లం ఈ మూడు ఆప్షన్స్ కూడా కంప్లీట్ గా ఇవి బ్రెయిన్ కి సంబంధించినవి, మెదడుకు సంబంధించినవి. సో మనకు ఆప్షన్ ఏంటంటే అయోటా ఈజ్ ద రైట్ ఆన్సర్. సో మనకేమడిగాడు క్వశ్చన్ లో, హ్యూమన్ హార్ట్ అంటే స్ట్రక్చరల్ గా మనం చెప్తే సో ఇక్కడ ఉన్న ఆప్షన్ లో మనకు రిలేటెడ్ గా కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే అయోటా ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, బౌమన్స్ క్యాప్సూల్ ఈజ్ అసోసియేటెడ్ విత్ విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్? సో ఆప్షన్స్ చూడండి, కిడ్నీ, లంగ్స్, స్టమక్ అండ్ హార్ట్ ఇచ్చినాడు. సో బౌమన్స్ క్యాప్సూల్ అనేది ఎక్కడ ఉంటుంది అంటే మనకి కిడ్నీలో ఉంటుంది. ఒకసారి ఇమేజ్ ఇక్కడ చూసినట్లయితే సో ద స్ట్రక్చర్ ఆఫ్ నెఫ్రాన్ అండ్ అనాటమీ. సో నెఫ్రాన్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ ఎ స్ట్రక్చరల్ యూనిట్ ఆఫ్ ద కిడ్నీ. కిడ్నీ యొక్క స్ట్రక్చరల్ యూనిట్ ఏమంటారంటే నెఫ్రాన్ అంటాం. సో వీటి యొక్క అధ్యయనాన్ని ఏమంటారంటే నెఫ్రాలజీ. ద సైంటిఫిక్ స్టడీ ఆఫ్ నెఫ్రాన్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ నెఫ్రాలజీ అంటాం. సో ఇక్కడ మనకి క్లియర్ గా ఇచ్చారు చూడండి, వేరియస్ పార్ట్స్ ఉన్నాయి. సో కిడ్నీ యొక్క ఫంక్షన్ తెలుసు మనకి. సో వేస్టేజ్ ఇది కూడా ఏం చేస్తుంది, మొత్తం అంతా మనం తాగిన వాటర్ కానీ సో ఆహారం ద్వారా వచ్చినవి కానీ ఆ వేస్టేజ్ లిక్విడ్ అంతా కలెక్ట్ చేసుకుని బయటికి యూరిన్ రూపంలో పంపించడం దీని యొక్క ఇంపార్టెంట్ ఫంక్షన్. సో ఇక్కడ ఒకసారి చూసినట్లే స్ట్రక్చర్ ఆఫ్ నెఫ్రాన్ ఇచ్చినాడు. సో ఇక్కడ చూడండి, గ్లోమరులస్ పార్ట్, బౌమన్స్ క్యాప్సూల్, నెక్స్ట్ లూప్ ఆఫ్ ద హెన్లీ, కలెక్టింగ్ డక్ట్. సో దీస్ ఆర్ ద వేరియస్ పార్ట్స్ ఆఫ్ ది సో మనకి ఇక్కడ ఇచ్చినటువంటి నెఫ్రాన్ యొక్క అనాటమీ అన్నమాట. సో ఆప్షన్స్ మనకి చూడండి, కిడ్నీ ఇచ్చినాడు, లంగ్స్ ఇచ్చినాడు, స్టమక్ ఇచ్చినాడు, హార్ట్ ఇచ్చినాడు. బౌమన్స్ క్యాప్సూల్ అనేది కిడ్నీలో మాత్రమే ఉంటుంది, రిమైనింగ్ పార్ట్స్ అనేవి కాదు. నెక్స్ట్ క్వశ్చన్, సో డాష్ ఇంపార్టెంట్ ఫర్ కంట్రోలింగ్ బ్యాలెన్స్ ఆఫ్ ఫ్లూయిడ్స్ ఇన్ ద బాడీ యాజ్ వెల్ యాజ్ ద కరెక్ట్ ద ఫంక్షన్ ఆఫ్ ద హార్ట్ మజిల్స్. సో మనకి గుండె యొక్క మజిల్స్ బాగా పనిచేయాలంటే సో కింద ఇచ్చిన వాటిల్లో ఏ మూలకాలు అనేవి మనకి పనిచేస్తాయి, ఏ మినరల్స్ అనేవి పనిచేస్తాయి అంటే
సో అక్కడ కాల్షియం అన్నాడు. ఫస్ట్ కాల్షియం వచ్చేసి బోన్ గ్రోత్ కు ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఐరన్ అన్నాడు. ఐరన్ వచ్చేసి బ్లడ్ సెల్స్, సో రక్త కణాల ఉత్పత్తికి ఐరన్ అనేది చాలా ఇంపార్టెంట్, తోడ్పడుతుంది. నెక్స్ట్ మ్యాంగనీస్ అన్నాడు. మ్యాంగనీస్ వచ్చేసి ఒకటి ఇమ్యూనిటీ, నెక్స్ట్ వచ్చేసి బ్రెయిన్ డెవలప్మెంట్ కి చాలా బాగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఆప్షన్ డి పొటాషియం ఈజ్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ సో హార్ట్ మజిల్ డెవలప్మెంట్. సో గుండె యొక్క కండరాల యొక్క పనితీరు ఏ మినరల్ మీద డిపెండ్ అయి ఉంటుందంటే సో పొటాషియం అనే మినరల్ మీద డిపెండ్ అయి ఉంటుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్. నెక్స్ట్ క్వశ్చన్. సో విచ్ ఆర్ ద ఫాలోయింగ్ గ్లాండ్స్ రెస్పాన్సిబుల్ ఫర్ సెక్రీషన్ ఆఫ్ సెక్స్ హార్మోన్స్? సెబేసియస్ గ్లాండ్స్, థైరాయిడ్ గ్లాండ్, ఎడ్రినల్ గ్లాండ్, నెక్స్ట్ పిట్యూటరీ గ్లాండ్. సో ఇక్కడ మనకు సెక్స్ హార్మోన్స్ అంటున్నాడు కాబట్టి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే సెక్స్ హార్మోన్స్ అన్ని కూడా వచ్చేది ద మాస్టర్ గ్లాండ్, సో దట్ ఈస్ పిట్యూటరీ గ్లాండ్. ఇందులో రెండు రకాలుగా ఉంటాయి, యాంటీరియర్ అండ్ పోస్టీరియర్. సో వాటి నుంచి వివిధ రకాల హార్మోన్స్ అనేవి వస్తుంటాయి. సో ద మెయిన్ సెక్స్ హార్మోన్స్ ఆర్ ఫ్రమ్ పిట్యూటరీ గ్లాండ్ ఓన్లీ. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇక్కడ క్లియర్ గా మనకు డయాగ్రామ్ లో ఇవ్వడం జరిగింది. సో యాంటీరియర్ పిట్యూటరీ కింద ఏమేమి హార్మోన్స్ వస్తాయి, పోస్టీరియర్ పిట్యూటరీ కింద ఏమేమి హార్మోన్స్ వస్తాయి అనేది ఇవ్వడం జరిగింది. సో గ్రోత్ హార్మోన్ కానీ ప్రొలాక్టిన్, నెక్స్ట్ థైరోట్రోపిన్, అడ్రినోకార్టికోట్రోపిన్, నెక్స్ట్ ఫోలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ ఎఫ్ఎస్హెచ్ అంటాం, ఎఫ్ఎస్హెచ్ ఫోలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్. నెక్స్ట్ ఎల్హెచ్ సో ల్యూటినైజింగ్ హార్మోన్. సో ఇవి ఇంపార్టెంట్. సో నీకు ఓవరీ డెవలప్మెంట్ లో నీకు ఫాలికల్ డెవలప్ అవ్వాలంటే ఖచ్చితంగా ఎఫ్ఎస్హెచ్ కావాలి. తర్వాత నెక్స్ట్ ఎల్హెచ్ ల్యూటినైజింగ్ హార్మోన్. ఓవిలేషన్ జరగాలి అంటే ఆ మెచ్యూర్ అండం ఏదైతే ఉందో అది విడుదల అవ్వాలి. అంటే ఒక గ్రాఫియన్ ఫాలికల్ నుంచి అండం విడుదల అవ్వడాన్ని ఏమంటారంటే ఓవిలేషన్ అంటారు. సో ఈ ఓవిలేషన్ ప్రక్రియ జరగాలంటే ఏ హార్మోన్ ఉపయోగపడుతుంది అంటే ద రైట్ ఆన్సర్ ఈస్ ల్యూటినైజింగ్ హార్మోన్. ఈ ల్యూటినైజింగ్ హార్మోన్ గాన సరిగా లేకపోతే ఓవిలేషన్ అనేది జరగదు. ఎప్పుడైతే ఓవిలేషన్ జరగలేదో సో ఫర్టిలైజేషన్ ప్రక్రియ అనేది జరగదు, కన్సెప్షన్ అనేది జరగదు అనమాట. సో ఇంపార్టెంట్ సెక్స్ హార్మోన్స్ కింద మీకు అడిగినప్పుడు సో ఇది పిట్యూటరీ గ్లాండ్ అని మీరు గుర్తుపెట్టుకుంటే బాగుంటుంది. తర్వాత నెక్స్ట్ పోస్టీరియర్ పిట్యూటరీ నుంచి ఏమేమి వస్తాయి చూడండి. ఆక్సిటోసిన్ అన్నాడు. సో ఆక్సిటోసిన్ కూడా చాలా ఇంపార్టెంట్ కీ రోల్ ప్లే చేస్తుంది. సో ఆక్సిటోసిన్ అనేది సో ఎస్పెషల్లీ ఆడవారిలో పాల ఉత్పత్తికి కూడా ఆక్సిటోసిన్ హార్మోన్ ఉపయోగపడుతుంది. నెక్స్ట్ వచ్చేసి యాంటీ డైయూరిటిక్ హార్మోన్ కూడా వాసోప్రెసిన్ అనేవి కూడా దేని కింద వస్తాయంటే పోస్టీరియర్ పిట్యూటరీ కింద వస్తాయి. సో పిట్యూటరీ గ్లాండ్ ఇస్ ద మాస్టర్ గ్లాండ్, వెరీ వెరీ ఇంపార్టెంట్. దీని నుంచి వివిధ హార్మోన్స్ అనేవి సెక్రీషన్ అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి చూద్దాం. విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ సో ఇక్కడ రిలేటెడ్ టు హ్యూమన్ స్కెలిటల్ స్ట్రక్చర్. మనకు హ్యూమన్ స్కెలిటల్ స్ట్రక్చర్ పరంగా మనం చూసినట్లయితే సో హ్యూమన్ స్కెలిటల్ స్ట్రక్చర్ లో వివిధ రకాల పార్ట్స్ ఉంటాయి కదా. ఇక్కడ మనకి ఏమి ఇచ్చినాడు చూడండి, స్ప్లీన్ అన్నాడు. సో ఇది దానికి సంబంధం లేదు స్కెలిటన్ సిస్టమ్ కి. నెక్స్ట్ యురెత్రా, సో అది కూడా సంబంధం లేదు. నెక్స్ట్ ఫీమర్ ఈస్ ద రైట్ ఆన్సర్. సో ఐరిస్ కూడా కాదు. సో ఏమంటున్నాడు నీకు హ్యూమన్ స్కెలిటల్ సిస్టమ్ పరంగా అంటే బోన్స్, యాక్సియల్ స్కెలిటను, అపెండికులార్ స్కెలిటను, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బోన్స్. సో నీకు షోల్డర్ గడ్డిల్లో ఏమేం బోన్స్ ఉంటాయి, నెక్స్ట్ వచ్చేసి పెల్విక్ గడ్డిల్లో ఏమేం బోన్స్ ఉంటాయి, హ్యాండ్స్ సో చేతుల్లో ఏమేం బోన్స్ ఉంటాయి, తర్వాత లెగ్స్ వీటిల్లో ఏమేం బోన్స్ ఉంటాయి అనేటివన్నీ కూడా కంప్లీట్ గా నీకు స్కెలిటల్ సిస్టమ్ కింద వస్తాయి. సో కాబట్టి ఇక్కడ మనకి ఇచ్చిన రిలేటెడ్ గా మనం ఆప్షన్స్ చూసినట్లయితే సో బోన్ ఒకటి ఇవ్వడం జరిగింది. సో దట్ ఈస్ ఫీమర్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్. సో ఆల్రెడీ మనం ఇందాక చెప్పుకున్నాం కదా ఈ క్వశ్చన్ ఇది. సో రిపీటెడ్ గా ఈ విధంగా మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ రెగ్యులర్ గా అడగడం జరుగుతుంది కాబట్టి సో కొంచెం మనం జాగ్రత్తగా మనం థియరిటికల్ గా డెవలప్ చేసుకుంటూ అదే విధంగా వాటికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ బిట్స్ ని మనం గాన చూసినట్లయితే సో మనకి ఎగ్జామ్ లో ఈజీగా ఆన్సర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అనమాట. సో ఒకసారి మళ్ళీ మనము చూద్దాం. దీంట్లో ఏమి ఇచ్చాడంటే ఇందులో కొంచెం మీరు దృష్టిలో పెట్టుకోవాల్సిన క్వశ్చన్ ఒకసారి చూడండి. సో కిడ్నీ నుంచి కూడా మనకి ఎక్కువగా అడుగుతున్నారు. తర్వాత నెక్స్ట్ వచ్చేసి హార్ట్ సో సర్క్యులేటరీ సిస్టమ్ ఫాలోడ్ బై సో రిప్రొడక్టివ్ సిస్టమ్ లో హార్మోన్స్ నుంచి ఎక్కువ అడుగుతున్నారు. సో నెక్స్ట్ స్కెలిటల్ సిస్టమ్ నుంచి అడుగుతున్నారు. సో దాదాపుగా మనకి మొత్తం బయాలజీ పార్ట్ లో ఎక్కువగా మనం చూసినట్లయితే సో స్కెలిటల్ సిస్టమ్, డైజెస్టివ్ రెస్పిరేటరీ సిస్టమ్ తో పాటుగా సర్క్యులేటరీ సిస్టమ్ నుంచి, రిప్రొడక్టివ్ సిస్టమ్ నుంచి,
అండ్ ఆల్సో ఎక్స్క్రీటరీ సిస్టమ్ నుంచి కొంచెం ఎక్కువ క్వశ్చన్లు అడుగుతున్నారు. సో చదువుకునేటప్పుడు కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మనం చూసుకొని చదువుకుంటే సరిపోతుంది అనమాట. సో థ్యాంక్ యూ ఆస్పిరెంట్స్.